నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను రూపానాథుళ్ళ మనతో పాటు స్టూడియోలో డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారండి. ఆయుర్వేద వైద్య నిపుణులు, అలాగే వంటింటి చిట్కాలు చెప్పడంలో సిద్ధాస్తులు. అండ్ ఈ చిట్కాలు ఈ వైద్య విధానంలో ఆయనకి 35 సంవత్సరాల అపార అనుభవం ఉంది. సో సార్తో మాట్లాడి చాలా విలువైన విషయాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, నేను ఈరోజు జున్ను గురించి అడుగుదాం అనుకున్నా. నాకు చాలా ఫేవరెట్ అండ్ చాలా మందికి కూడా ఇష్టం. కొంతమంది ఆ కొబ్బరి ముక్కలా ఉన్న జున్నుని ఇష్టపడతారు, కొంతమంది 2-3 రోజులు అయిపోయిన తర్వాత కొంచెం తరకలుగా ఉన్న ఆ జున్నుని ఇష్టపడతారు. అయితే వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలనిపించింది ఒకటి, అండ్ వాటి వల్ల కొంచెం వాతపు నొప్పులు వస్తాయి అని నెగిటివ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఎంతవరకు నిజం అనేది కూడా తెలుసుకోవాలని ఉంది. కాస్త వివరంగా చెప్పండి. తప్పకుండా. జున్ను చాలా అద్భుతమైనటువంటి ఆహార పదార్థం అమ్మా. చాలా టేస్టీ ఉంటుంది కూడా, చాలా రుచికరంగా ఉంటుంది, సువాసన కూడా ఉంటుందమ్మా. బెల్లం వేసి వండినప్పుడు వండేటప్పుడే ఆ వాసనను బట్టేసేసి ఆ వాసన బట్టి అది తయారు కాకముందు తినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా మిరియాలు, యాలకులు, బెల్లం వేసి తయారు చేసి చాలా రుచికరంగా ఉంటుందమ్మా. పూర్వకాలంలో మించుమించు ప్రతి ఇంట్లో చాలా తరచుగా వాడేవాళ్ళమ్మా. వివిధ రకాలైన కారణాలు ఇచ్చే ఈ రోజుల్లో అది కొన్ని ప్రాంతాలు కొంతమందికి వాడకం తగ్గిపోయింది, ఎందుకంటే అవైలబిలిటీ కానీ మంచి జున్ను దొరకకపోవడం కానీ ఇలాంటి కారణాల వల్ల. బట్ జున్ను చాలా పరిపుష్టికరమైనటువంటి ఆహారం అమ్మా, బలమైంది, చాలా బలమైనటువంటి ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయమ్మా. మన దేహానికి కావాల్సినటువంటిది ప్రోటీన్ కూడా చాలా అవసరం అమ్మా. పిండి పదార్థాలు అదేవిధంగా కొవ్వుతో పాటు ప్రోటీన్ కూడా చాలా అవసరం. సో జున్నులో ప్రోటీన్స్ విపరీతంగా ఉంటాయమ్మా. సో ఈ ప్రోటీన్స్ ఉండడంతో పాటు అనేక రకాలైనటువంటి మైక్రోన్యూట్రియంట్స్, ఈ సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయమ్మా. ఎప్పుడైతే ప్రోటీన్స్ బాగున్నాయేమో ప్రోటీన్స్ దేహదారుఢ్యానికి ఉపయోగపడతాయి, కండరాలు బలంగా ఉండేందుకు, దృఢంగా ఉండేందుకు, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి బాగా పెంపొందింపజేసేందుకు, హార్మోన్స్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు, ఇలాగా అనేక రకాలుగా ఈ యొక్క ప్రోటీన్స్ ఉన్నటువంటి ఈ జున్ను ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి తరచుగా వాడుకోవడం చాలా మంచిదమ్మా జున్ను. సో మనకు దొరికినప్పుడంతా ఈ జున్నును మీరు ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతిలో ఈ మిరియాలు, ఎలాచి, తర్వాత ఈ బెల్లం కలిపి తయారు చేసేసుకొని ఆ జున్నును తింటుండడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు అన్నీ సమకూరుతాయమ్మా. ఏ వయసు వాళ్ళైనా తినొచ్చా? తీసుకోవచ్చు, కానీ ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్రమాణంలో అసలు అవకాశమే లేదు, ఉండదు, కాబట్టి దొరికేదే అరుదు. కానీ దాన్ని తీసుకోవడం వల్ల వచ్చే వాతపు నొప్పుల పరిస్థితి ఏంటి? ఉందమ్మా, అది కూడా చెప్తానమ్మా. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో ఈ ప్రోటీన్ కంటెంట్ ఉన్నట్టు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు జీర్ణం అయ్యేటప్పుడు కొంచెం టైం తీసుకుంటాయమ్మా. సో ఎప్పుడైతే జీర్ణం అయ్యేటప్పుడు టైం తీసుకుంటాయో అప్పుడు దేహంలో ఉన్నటువంటి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయమ్మా ఆయుర్వేదం ప్రకారం. వాతము, పిత్తము, శ్లేష్మం అని చెప్పేసి అప్పుడు ఆ జీర్ణ వ్యవస్థలో భాగంగా వాతదోషం ఎక్కువగా ప్రకోపితం కావడం వల్ల వాత నొప్పులు వస్తుంటాయమ్మా. అది అందరికీ రావమ్మా, కొంతమందికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి అందరికైతే రావమ్మా. కాబట్టి అందుకు ఇంకోటి ఏమంటే జున్నును అలాగే తీసుకున్నప్పుడు అలాగే వస్తుంది, కానీ మనం మిరియాలు, ఎలాచి, తర్వాత బెల్లం కలుపుతున్నాం. మామూలు పాలు కూడా కలుపుతాం సార్, మరి చిక్కగా ఉన్న పిల్లలకి అరగదు కదా. వాటికి విరుగుడుగా ఇవి ఉంటాయి కాబట్టి జనరల్గా ఉందమ్మా, కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. రెండోది ఏంటంటే ఈ రోజుల్లో B12 డిఫిషియన్సీ విపరీతంగా అయిపోయిందమ్మా చాలా మందిలో. పుష్కలంగా B12 కూడా ఉంటుందమ్మా. చాలా మంది ఇంజెక్షన్స్ వాడుకోవడము, తర్వాత అదర్ ప్రొడక్ట్స్ ఏదో వాడుకోవడము, తర్వాత సప్లిమెంట్స్ వాడుకోవడం చేస్తుంటారు. సో B12 మనకు చాలా పుష్కలంగా ఉండేటువంటి వాటిలో జున్ను అత్యంత ప్రధానమైనటువంటిది. B12 లోపం ఉన్న వాళ్ళు ఇది వాడుకోవచ్చు, చాలా బాగా వాడుకోవచ్చు. సూపర్ సార్.